ఆ సగుణ ఆనందాన్ని అనుభవించటానికి యాగమనేటువంటి నెపంతో వచ్చాడు దశరథుడు దగ్గరికి విశ్వామిత్రుడు. ఇది ఒక నెపం. అసలు ఆంతర్యం ఏమిటి? రాముడికి బలాతి బల ఇవ్వాలి, రాముడికి సీతమ్మతో పెళ్లి చెయ్యాలి. చూడండి, మనకు విశ్వామిత్రుడి యొక్క పాత్ర రామాయణంలో ఇక్కడ వస్తుంది. 18వ సర్గలో ప్రవేశించిన పాత్ర దాదాపు ఒక 32 సర్గల దాకా నడుస్తుంది ఈ పాత్ర. సీతారామ కళ్యాణం అయిపోయింది అంటే ఇక రామాయణంలో మరల విశ్వామిత్రుడు కనిపించడండి, అంతే, చాప్టర్ క్లోజ్. మరల కనిపించడు ఇంకా విశ్వామిత్రుడు. ఎందుకంటే ప్రయోజనం ఏమిటి? సీతారామ కళ్యాణానికి అనుసంధానగా వచ్చాడు మహానుభావుడు, గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్ర. అందుకే విశ్వామిత్రుడు ఋషి మనం చెప్పుకుంటాం కదా, నిత్య సంధ్యావందనం చేసేటప్పుడు, సంధ్యావందనం చేసేటప్పుడు ఏమిటి? విశ్వామిత్రుడి యొక్క చెప్పుకుంటాం మనం. ఇవాళ గాయత్రీ మంత్రం అనేటువంటిది భూమి మీదకు రావటానికి కారణం గాయత్రీ మంత్రాన్ని దర్శించినటువంటి ఋషి విశ్వామిత్రుడు. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి గాయత్రీ మంత్రం అనేటువంటిది విశ్వామిత్రుడి కంటే ముందు లేదా అంటే వేదంలో ఉంది గాయత్రీ మంత్రం. కానీ ఆ మంత్రానికి ప్రభావాన్ని, మంత్రానికి ఉద్ధారాన్ని, మంత్రానికి ఒక దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శించి అనుభవించి అందించినటువంటి వ్యక్తి మహర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. చాలా గొప్ప చరిత్ర విశ్వామిత్రుడి చరిత్ర. చాలా మంది అనుకుంటారు విశ్వామిత్రుడు క్షత్రియుడై బ్రహ్మర్షి అయ్యాడు. కానీ విశ్వామిత్రుడి యొక్క చరిత్ర మనకు రామాయణంలో పూర్తిగా చెప్పించారు. మహానుభావుడు, త్రిశంకు సర్గాన్ని నిర్మించినటువంటి వాడు మహానుభావుడు, సృష్టికి ప్రతి సృష్టి చేసినాడు. అసలు తపస్సు అంటేనే మహానుభావుడు చేసినటువంటిది తపస్సు. విశ్వామిత్రుడిలాగా తపస్సు చేసినటువంటి వ్యక్తి ఇంక ఎక్కడ మనకు కనిపించరండి. కోపం ఎక్కువే. అందుకే కౌశిక గోత్రోద్భవస్య, కౌశిక గోత్రం అంటే విశ్వామిత్ర గోత్రం అంటే కొద్దిగా కోపం జాస్తి. ఎవరైనా విశ్వామిత్ర గోత్రమా అంటారు. విశ్వామిత్రుడికి రజోగుణం. కానీ ఇవన్నీ రామ సాహచర్యం వల్ల పోయాయండి. సగుణ సాకారమైనటువంటి రామతారక పరబ్రహ్మ అనుసంధానంగా తన యొక్క తపస్సును పండించుకోవటానికి రాముణ్ణి కోరాడు విశ్వామిత్రుడు. వెంటనే ఆ వశిష్ఠుల వారు లేచారు. లేచి, దశరథ, పొరపాటు చేస్తున్నావు నీకు, ఈయన మహానుభావుడు కాబట్టి ఈ మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుని వెంట పంపించడంలో తప్పు లేదు. రామబంధువుని అయ్యా పంపించవయ్యా, కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి సుకుమారుడు అన్నావు కదా, పర్వాలే. ఈ సుకుమారుడైనటువంటి రాముల్ని మేజర్ చేసేటువంటి అవకాశం విశ్వామిత్రుడి దగ్గరే ఉంది, పంపించు. సరే అన్నాడు. ఇక కులగురువు చెప్పాడు కాబట్టి పంపించడానికి ఒప్పుకున్నాడు. బయలుదేరబోతూ ఉంటే కాకపక్షధరోద్ధన్వీ తం చ సౌమిత్రిరన్వగాత, రామచంద్రుని వెంట లక్ష్మణస్వామి బయలుదేరాడు. కౌసల్యాదేవి సర్వ మంగళములు ఇచ్చింది. పరమశివుడి వెంట వెళ్తున్న కుమారస్వామి విశాఖల వలె ఆ శిష్యులిద్దరూ కూడా నడుస్తూ వెళ్తున్నారు. సరయూ నది దగ్గరికి వచ్చారు. రాముడు నడిచి నడిచి, గురువు గారు నిద్ర వస్తున్నది అన్నాడు. పడుకుందామయ్యా ఇవాళ, ఎందుకంటే అప్పటికే అలసిపోయాడు పాపం రాముడు. రాత్రి నదీ తీరమందే పడుకున్నాడు. పొద్దున్నే
బ్రాహ్మీ ముహూర్తం. రాముడు నిద్ర లేవలే, విశ్వామిత్రుడు అంతకంటే ముందే నిద్ర లేచాడు. చూడండి, గురువు శిష్యులను నిద్ర లేపే పద్ధతి చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఆనాటి గురుకులంలో శిష్యులను గురువులు ఎలా చూచుకునేవారో చూపించారు. మనందరికీ చిన్నపిల్లల్ని ఎలా నిద్ర లేపాలో చూపించాడు. రాముడు పడుకున్న తరువాత విశ్వామిత్రుడు నిద్ర పోలేదట. ఆ శ్రీరామ సౌందర్యాన్ని రాత్రంతా తదేకంగా చూస్తూ గడిపాడు. ఎంత అదృష్టం అయ్యానాది అనుకుంటున్నాడు. అందుకే పొద్దున పక్షుల కిలకిల రావముల మధ్య విశ్వామిత్రుడు 2 చేతులు జోడించి కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నమశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య సుప్రజ రామ, ఎంత ఆ పిలుపులో మాధుర్యం ఉన్నారు. పొద్దున్నే చిన్నపిల్లల్ని నిద్రలేచేటప్పుడు అలాగే పిలువాలి. ఇప్పుడు లేపుతారు, నీ మొహం మండ, లేవరా, దరిద్రుడా ఎవరా, స్కూల్ టైం అవుతున్నదా అని చంపడానికి పుట్టేవరా నువ్వు. ఇక మొదలు పొద్దున్నే పాపం వాడిని అసలు చిన్నపిల్లలను స్కూల్కి పంపించడమే తప్పు. అదో 7 గంటలకే బస్సు వస్తుంది, వీడు లేవడం కష్టం. వాడు పాపం కళ్ళు వెలుగుకుంటూ లేపుతూ ఉంటే ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్ని తిడుతూ నిద్ర లేవకూడదండి. పొద్దున్న లేవగానే పిల్లల ముఖం చూడాలి ప్రశాంతంగా. ఎందుకంటే 5 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు బ్రహ్మలే, బ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మస్వరూపమే. వారికి ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, కల్మషం ఇవేమి ఉండవు. కాబట్టి బాలవాక్కు బ్రహ్మవాక్ అని మన తెలుగు నాడు ఎప్పుడూ చెప్పారు. అయ్యా, బాలవాక్కు బ్రహ్మవాక్ అంటే ఏమిటి? బ్రహ్మతో సమానంగా చూచారు. ఆవిడ విశ్వామిత్రుడు అంత 16 ఏళ్ళు వచ్చినప్పటికీ రాముణ్ణి ఎంత సుకుమారంగా చూసుకుంటున్నాడు చూడండి. సుందర సుకుమారుడమైన ఓ రామా, నిన్ను ప్రసవించిన కౌసల్య శోభన సంతానమతయిందయ్యా. ఆయన రామా, నరశార్దూల పూర్వ సంధ్య ప్రవర్తిస్తున్నది, తెలవాడుతున్నదయ్యా. దేవతా ధ్యానానికి ఆన్నిక కృత్యములు చేయవలసి ఉన్నది రామా, మేల్కోవయ్యా. ఈ శ్లోకం తీసుకొనే మనకు అన్నం ఈ వెంకటేశ్వర సుప్రభాతం రచించారు అన్నం. అందుకే ఇవాళ కూడా వెంకటేశ్వర స్వామిని నిద్ర లేపాలి అంటే ఏ శ్లోకంతో లేవుతారు. స్వామి కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అటు రామావతారంతో ఇటు కృష్ణావతారంతో సంబంధం. కావునే బ్రహ్మోత్సవాల్లో కూడా హనుమతు వాహనం మీద కూర్చునేటప్పుడు కోదండం పట్టుబడి కూర్చుంటాడు వెంకటేశ్వర స్వామి. రామనవమి వస్తే ప్రత్యేక కళ్యాణం చేస్తారు. శ్రీనివాస కళ్యాణం కాదు ఆ రోజున, శ్రీనివాస కళ్యాణం కాదండి, ప్రతి పునర్వసు నక్షత్రానికి తిరుమలలో మీకు మలయప్ప స్వామి వారికి రాముడిగానే అలంకారం చేసి కళ్యాణం చేస్తారు. ఇప్పటికి సంప్రదాయం, సర్వదేవతా స్వరూపం కాబట్టి వెంకటేశ్వరుడు అక్కడ చూడవచ్చు. అందుకే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆనంద నిలయం పక్కన ఏమంటారు? రాముల వారి మేడ అంటారు. ఇప్పటికీ రాముల వారి విగ్రహాలు ఉంటాయి అక్కడ. కాబట్టి రామావతారానికి సంబంధం కావునే పొద్దున్నే సుప్రభాతం చెప్పేటప్పుడు ఈ రామాయణంలో చెప్పబడినటువంటి శ్లోకంతో నిద్ర లేపుతారు స్వామిని. ఇలాగే నిద్ర లేపాలి, ఎందుకంటే స్వామికి నిద్ర పోనివ్వం కదా. రాత్రి 2 గంటలకు తలుపులు వేస్తారు. ఎప్పుడు 2-2:45 మధ్యలో పడతాయి.
అప్పుడే తరిగొండ వెంగమాంబ గారి హారతి ఇస్తారు, ముత్యాల హారతి. ముత్యాల హారతి ఇచ్చి జోచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద అని ఒక చక్కటి కీర్తన వాడి మంచి గోరువెచ్చనటువంటి చక్కటి ఆవుపాలు పెట్టి పంచకజ్జాయం ప్రసాదం పెట్టి చక్కటి మంచి శయ్య పెట్టి ఇలాచి లవంగాలు యాలకులు కస్తూరి జాపత్రి చక్కటి ఈ సుగంధమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా పొడి చేసి ఒక చక్కటి ప్రసాదాన్ని పెట్టి దానితో పాటు ఒక మంచి విడం పాన్ రాత్రి పడుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆ పాన్ పెట్టి స్వామివారిని పడుకున పెడతారు. ఆ రాత్రి పెట్టినటువంటి ఈ తమలపాకు ఉందే, ఆ మంచి తాంబూలం, ఆ తాంబూలం ఎంత కాస్ట్లీ తెలుసా మీకు? కొన్ని వేల రూపాయల తాంబూలం. ఆ తాంబూలం తింటే తొందరగా సంతానం అవుతుంది అని చెప్తారు. స్వామివారికి రాత్రి తాంబూలం పెడతారు, చక్కటి తాంబూలం. మనంతా లడ్డూల కోసం ఎగబడతాం తప్పితే ఈ ప్రసాదాలు ఎవరికి తెలియదు. అసలు లడ్డు నైవేద్యం పెడతారో పెట్టారో దేవుడికే తెలుసు. లడ్డు లడ్డు అంటాం కానీ లడ్డు కాదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర తినవలసిన ప్రసాదాలు చాలా ఉన్నాయి. జిలేబీ తినాలి ఎప్పుడైనా వెళ్తే. జిలేబీ అంటే పెద్ద కట్టంత జిలేబీ మామూలుగా ఉండదు. ఒక ముక్క తింటే చాలు, జీవితం ధన్యం. అసలు వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రసాదాలు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని ప్రసాదాలు తెలుసా? ఎన్నెన్ని ప్రసాదాలు. కట్టె పొంగలి, చక్కెర పొంగలి, ఆవడ, తర్వాత మామూలుగా ఈ ఆవపొడి పెట్టి ఇంకొక అన్నం చేస్తారు, చిత్రాన్నం చేస్తారు, కాదు అన్నం చేస్తారు. ఇలా ఎన్నెన్ని ప్రసాదాలు, గంట గంటకు నివేదనలు, గంట గంటకు నివేదనలు. లోపల పెట్టే ప్రసాదాలు వేరు, బయట ఇచ్చే లడ్డూలు వేరు. రాత్రి పడుకునేటప్పుడు దేశంలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి పొడి చేస్తారు, చేసి ఏకాంత సేవలో పెడతారు. ఇవన్నీ పెట్టి తలుపులు వేస్తారు. వేసిన అరగంటకే మళ్ళా 40 నిమిషాలు కూడా కాదు, వీళ్ళకు తలుపులు వేయడానికే టైం పడుతుంది మొత్తం.